మకర సంక్రాంతికి శుభ సమయం తెలుసా? తెలుగు రాష్ట్రాల్లో మకర సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సంక్రాంతిని పెద్ద పండగగా జరుపుకుంటారు. ఆధ్యాత్మిక శుద్ధి, నూతన శక్తి పండగగా. నదీ స్నానాలు, దానధర్మాలు, ధ్యానం, సూర్యుని పూజలు ఇలా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది జనవరి 14న మకర సంక్రాంతి పండగ వస్తుంది. సూర్యదేవుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణం ప్రారంభిస్తాడు. హిందూ గ్రంథాల ప్రకారం మకర సంక్రాంతి నాడు చేసే దానధర్మాలు, పుణ్యకార్యాలు ఏడాది పొడవునా ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సును తీసుకువస్తాయి. అందుకే భక్తులు ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు, దానధర్మాలు చేస్తారు. మకర సంక్రాంతి నాడు శుభముహూర్తం. హిందూ గ్రంథాలు, పంచాంగం ప్రకారం మకర సంక్రాంతి నాడు శుభ సమయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. సాధారణంగా ఈ కాలం సుమారు 10 నుంచి 11 గంటలుగా పరిగణించబడుతుంది. అయితే స్థానాన్ని బట్టి స్వల్ప వ్యత్యాసాలు సంభవించవచ్చు. ఈ శుభ సమయంలో స్నానం చేయడం, దానం చేయడం, జపించడం, పూజించడం ప్రత్యేక ఫలితాలను చేస్తాయి. ఈ సమయంలో చేసే మపరమైన కార్యకలాపాలు ప్రస్తుత జీవితాన్ని శుభప్రదంగా చేయడమే కాకుండా గత జన్మల పాపాలను కూడా పోగొట్టుకోవడం ద్వారా స్వీయ శుద్ధికి సుగమం చేస్తాయని నమ్ముతారు. మకర సంక్రాంతి శుభ సమయం దాదాపుగా పుణ్యకాల ప్రారంభం ఉదయం 7:15 ఉంటుంది. పుణ్యకాల ముగింపు సాయంత్రం 5:45. స్నానం, ధ్యానం చెయ్యడానికి శుభ సమయం ఏది? మత గ్రంథాల ప్రకారం మకర సంక్రాంతి నాడు బ్రహ్మముహూర్తం ఉదయం నుంచి సూర్యోదయం వరకు స్నానం చేయడం ఉత్తమమైనది, అత్యంత పుణ్యప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పవిత్ర సమయంలో స్నానం చేయడం వల్ల శరీరం మాత్రమే కాకుండా మనస్సు, ఆత్మ కూడా శుద్ధి అవుతాయి. బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి మానసిక సమతుల్యత వస్తుందని నమ్ముతారు. ఏదైనా కారణం చేత గంగా నదిలో లేదా ఇతర పవిత్ర స్థలాలలో స్నానం చేయడం సాధ్యం కాకపోతే ఇంట్లో స్నానపు నీటిలో గంగాజలం కలిపి స్నానం చేయడం కూడా అదే ఫలితాన్ని ఇస్తుంది. లేదంటే పవిత్ర నదుల పేర్లను, దేవతల నామాలను జపిస్తూ స్నానం చేయడం ఉత్తమం. స్నానం చేసిన తర్వాత ప్రశాంతమైన మనస్సుతో సూర్యభగవానుడిని ధ్యానించడం, గాయత్రీ మంత్రం లేదా సూర్యమంత్రాలను జపించడం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ధ్యానం, జపం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, జీవితంలో సాకారాత్మకతను పెంచుతుంది. పూజ, నైవేద్యం, దానధర్మాల ద్వారా వ్యక్తి పూర్తి పుణ్యాన్ని పొందుతాడు. సూర్యభగవానుడి ఆరాధన, పూజలతో ప్రత్యేక ఫలితాలు. మకర సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడిని పూజించి అర్ఘ్యం సమర్పించడం చాలా శుభప్రదమైనది, ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. గ్రంథాల ప్రకారం రాగిపాత్రలో శుభ్రమైన నీరు, ఎర్రటి పువ్వులు, తృణధాన్యాలు, బెల్లం ఉంచి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం చాలా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. తూర్పుముఖంగా చూస్తూ అర్ఘ్యం సమర్పించేటప్పుడు సూర్యమంత్రాలను జపించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున నువ్వులు, బెల్లం, ధాన్యాలు, బట్టలు, ఆహారాన్ని దానం చేయడం కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. మకర సంక్రాంతి నాడు భక్తి, క్రమశిక్షణ, ఆచారాలతో చేసే స్నానం, ధ్యానం, సూర్యుడిని పూజించడం వల్ల మంచి ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు, సాకారాత్మకత లభిస్తుందని, ఏడాది పొడవునా ఆనందం, సమతుల్యతను చేకూరుస్తుందని విశ్వాసం.